ధన్యవాదాలు సార్. పదండి. కానీ భీమ్, ఈ పుస్తకంలో ఏ పేజీలో ఏం రాసుందో నీకెలా తెలుసు? బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు సార్. నేను కూడా నగరపాలక సంస్థలో పనిచేసేవాణ్ణి. అప్పుడే ఒకసారి ఈ పుస్తకం నాకు కనిపించింది. నేనదే చదివాను. భీమ్, పద బాబు. ధన్యవాదాలు. ధన్యవాదాలు బాబు. ఒక్కసారి పుస్తకం చదవగానే గుర్తుండిపోయిందా? ఈ భీమ్రావ్ ఒక అద్భుతమే. వీళ్ళందరూ ఇంకా ఎందుకు రాలేదో ఏమో. అక్కడ పని జరిగిందో లేదో అసలు. భీమ్ వెళ్ళాడు కదా. మా అందరికీ తెలుసు పరిష్కారం దొరకకుండా తను వెనక్కి రానే రాడని. దాలియా అమ్మా, మీరు వింతగా మాట్లాడుతున్నారేంటి? మీరు భీముని పొగుడుతున్నారా? అది కూడా ఎవరి ముందు? భీమ్ గొప్పతనం తెలియని వాళ్ల ముందు. వదిలేయండి, లేదంటే జీజాబాయికి కోపం వచ్చేస్తుంది. అవునవును, కోపం వస్తుంది. నేను భీమ్ని ద్వేషిస్తున్నాను. నేను ఎప్పటికీ తనకు ఎదురు పడకూడదని కోరుకుంటూనే ఉంటాను. అలాగే తను ఎప్పటికీ నాకు ఎదురు పడకూడదని. ఇప్పుడు మీకు అర్థమైందా? అత్తయ్య, వదిలేరామా. నీకు తెలుసు కదా అత్తయ్యకి అలా మాట్లాడటం అలవాటుందని. వదిలే. ఇదిగో తీసుకో తీసుకో. జీజాబాయ్, ఎండ ఎంత తీవ్రంగానైనా ఉండని, కానీ మరునాడు సూర్యుడు ఉదయించకూడదు అని మనం ఎప్పటికీ కోరుకోము. అదిగో నీ పరిస్థితి కూడా అంతే. కావాలంటే పైపైన భీమ్ను ఎంతగైనా ద్వేషించు, కానీ లోపల నుంచి నీ మనసుకు కూడా తెలుసు, నీకు కూడా నమ్మకం ఉంది. భీమరావు మనందరికీ తోడుగా ఉన్నంత వరకు ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం వెతికే తీరుతాడని. పులియా, నాకు భీమ్ మీద అనువంత కూడా నమ్మకం లేదు. ఒకవేళ ఎవరి మీదైనా నమ్మకం ఉందంటే అది కేవలం నా భర్త మీద మాత్రమే. ఈ భీమ్ ఏదేదో చెప్పుకుంటూ తిరుగుతుంటాడు కదా, అది కేవలం వాళ్ళ నాన్న కారణంగానే. తనకు వాళ్ళ నాన్న భుజాల సహాయంతో పోరాడడం మాత్రమే తెలుసు, అంతేకాని తనలో ఏం సత్తా లేదు. అత్తయ్య, ఆయన తనకు తండ్రి. ఇక ఒక తండ్రిగా ఆయన సమర్థిస్తూ మావయ్య ఏం తప్పు చేయడం లేదు. అయినా తన కొడుకు తప్పు చేస్తున్నాడని ఒకవేళ మావయ్య కనిపిస్తే ఎన్నోసార్లు అసమ్మతి కూడా చూపిస్తారు. మీరు ఈ విషయాన్ని పట్టుకుని గొడవకు కారణంగా మార్చకండి. మారుస్తాను. అయిపోయిందా ఉపన్యాసాలు ఇవ్వడం? నువ్వు భర్త నుంచి నేర్చుకున్నది ఇదే కదా. ఏదైనా సరే ఉపన్యాసాలు ఇవ్వాలంతే. చూడరమా, ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీ భర్త కట్టుబడి ఉన్నాడంటే నేను తన్ను ఒప్పుకుంటాను. విడిగా ఉంటున్నారు, విడిగానే ఉండండి. అంతగా నోరాడించాల్సిన అవసరం ఏం లేదు. అయినా భీం పేరు తీయగానే ఇలా ఎగిరిపడ్డం మొదలు పెడతావు కదా, ఆపేయిక. నువ్వొక రోజు ఇలా పడిపోతావంటే మళ్ళీ లేచి నిలబడలేవు. అలా ఎప్పటికీ జరగదు. అదిగో భీమ్ వచ్చేసాడు. భీమ్, అలా ఎప్పటికీ జరగదు. నేను బతికున్నంత వరకు నా రమకు చిన్న ఘాటు కూడా పడనివ్వను నేను. అలాగే ఎవరికి హాని కలిగించే అవకాశం కూడా రానివ్వను. కానీ మావయ్య, అక్కడ ఏం జరిగింది? అవును రామ్జీ అన్న, ఏమైనా ఫలితం దక్కిందా? మా అందరికీ చాలా ఆందోళనగా ఉంది. చెప్పండి. ఆఫీసులో ఉత్తరం తీసుకుని స్టేషన్లో ఇచ్చేసి వచ్చాం. సంబంధిత అధికారితో పాటు వాళ్ళంతా వస్తారు. ఆ తర్వాత నిర్ణయం జరుగుతుంది. సార్,
నమస్కారం. ఎక్కడికి ఇటెక్కడికి వెళ్తున్నారు? రండి, మేము మిమ్మల్ని దిగబెడతాం. రండి. వద్దు, పర్లేదు. ఒక కంప్లైంట్ వచ్చింది. ఏదో బస్తీ సమస్య. ఎవరో మోసం చేసి దాన్ని కబ్జా చేసుకున్నారట. నేను అక్కడికి వెళ్తున్నాను. ఎవరో కాదు, అది నేనే చేశాను. ఇక నా కోరిక ఏంటంటే మీరు దీనికి దూరంగా ఉండాలని. ఎన్ని రోజుల దాకా దాటవేయగలరో దాటవేయండి. చూడండి, నేను నా పని చేస్తున్నాను. మేము కూడా మా పని చేస్తున్నాం సార్. గోలు, అంటే సార్ మీరు జనాలకు అంతగా సేవ చేస్తుంటారు. మాకు కూడా సేవ చేసే అవకాశం ఇవ్వండి. పని మేం చేస్తాం, మీరు విశ్రాంతి తీసుకోండి. ఇవి ఎన్ని డబ్బులు అంటే మీరు మీ కుటుంబం మొత్తంతో కలిసి ట్రైన్ ఎక్కి భారత్ మొత్తం చుట్టి రావచ్చు. ఈ విషయాన్ని కొద్ది రోజులు దాటవేయండి చాలు. మిగతాది మేం చూసుకుంటాం. కంప్లైంట్ చేసింది భీమ్రావు. ఇక ఆ భీమ్రావు గురించి నేను కనుక్కున్నాను. చాలా మొండివాడు, గట్టివాడు, అలాగే పట్టుదల గల మనిషిని. న్యాయానికి అమ్ముడుపోయానని ఈ విషయం తనకు తెలిసిందంటే తను నన్ను వదిలిపెట్టాడు, మిమ్మల్ని కూడా వదిలిపెట్టాడు. మీరే ఉంచుకోండి. అయినా మీరందరూ ధైర్యంగా ఉండండి, ఒక్కటిగా ఉండండి. ఈ రోజు సాయంత్రం కల్లా మనందరి సమస్య పరిష్కరించబడుతుంది. అది సరే, జరిగేదేదో జరుగుతుంది. కానీ రామ్జీ, విషయం పూర్తిగా చెప్పు. రామ్జీ, బాలా విషయం చెప్పు. బాలా అన్నయ్య, బాలా మీకెక్కడ కలిశాడు? ఏంటి రామ్జీ, చెప్పచ్చు కదా. వాడు నగరపాలక సంస్థలో పనిచేశాడు. రామ్జీ, నేను విషయం మొత్తం చెప్పమని చెప్పాను. విషయం మొత్తం ఇది చెప్పు. బాలా కార్యాలయంలో తనది పెద్ద జాతి అని చెప్పి పనిచేస్తున్నాడు అని. తను మా అందరి ముందు, తండ్రి ముందు, అలాగే భీమ్ ముందే కళ్ళల్లో కళ్ళు పెట్టి మరి తనది పెద్ద జాతి అని చెప్పాడు. అదే కదా, ఇక్కడ రామ్జీ ఇంకా భీమ్ మన జాతి చెప్పుకోవడానికి గర్వపడాలని మనకు రాత్రింబవళ్ళు ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఇక మనమందరం ఇలా అనుకోకూడదని, మనం చిన్న జాతిలో పుట్టామంటే మన తలరాత బాలేదని. కానీ ఈయన కొడుకు తను పూర్తిగా విరుద్ధంగా చేస్తున్నాడు. తనకు తన జాతి చెప్పుకోవడానికి ఎంత సిగ్గుగా ఉందంటే తను తన జాతినే మార్చేశాడు. చూడండి, బాలా అన్నయ్య ఏదైతే చేశాడో అది ఆయన నిర్ణయమే, అది ఆయన బాధ్యత. అక్కడ జరిగిన దానికి బాధ్యత అంతా కూడా ఆయనదే. మీరు ఆయనతోనే మాట్లాడండి, ప్రశ్నలు కూడా ఆయన్నే అడగండి. మేము తననే అడిగాం కదా, ఎందుకు అడగలేదు? కానీ నువ్వే ఆపేశావు. ఎందుకంటే బాలా అందరి ముందు జవాబు చెప్పాల్సి వస్తుందని. ఇక మీ తండ్రి కొడుకుల ప్రవచనాలతో బాగా విసిగిపోయాడు. ఒకవేళ ఇలాగాని కాదు కదా, తనకి కూడా తన తండ్రి అలాగే తమ్ముడి మాటలు పనికి మాలినవనిపించడం లేదా? పనికి మాలినవనిపించట్లేదు. ఎప్పుడు పనికి మాలినవనిపించవు. నాకెప్పుడు నాన్నది తప్పనిపించలేదు, అలాగే ఎప్పుడు భీమ్ది తప్పనిపించలేదు. కేవలం నేను నా మార్గాన్ని నాకు నచ్చిందే ఎంచుకున్నాను.
నాకు బాధగా ఉంటుంది. నేను నా జాతిని దాచాల్సి వస్తుందని. అయినప్పటికీ నేను అలాగే చేస్తాను. ఇక దీన్ని నేనే స్వయంగా ఎంచుకున్నాను. మా నాన్న ఎంచుకోలేదు, అలాగే భీమ్ ఎంచుకోలేదు. అందుకే మీరందరూ వీళ్ళిద్దరిని ఏమనకండి. తమ పిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రినే వేలెత్తి చూపిస్తారు. సర్లే, నాకిది చెప్పు, ఇక్కడికి దేనికోసం వచ్చావు? నాన్నా, నేను అందరికంటే నా పెద్ద కొడుకుతో మాట్లాడుతున్నాను. నువ్వు మధ్యలో ఏం మాట్లాడడానికి వెళ్ళలేదు. చెప్పు బాలా, నువ్విక్కడికి దేనికోసం వచ్చావు? ఇక్కడికి నేనేం వండడానికి రాలేదు. మరెందుకు వచ్చావు? ఒకవేళ నువ్విలా అనుకుని వచ్చుంటే ఇక్కడికొచ్చి నీ తప్పు ఒప్పుకోగానే నువ్వు చేసిన దానికి సిగ్గుపడుతున్నానని చెప్తే అప్పుడు మేమంతా ఒప్పుకుంటామని, నువ్వు చేసింది తప్పు కాదని. అయితే నువ్వు తప్పుగా అనుకున్నావు. అక్కడ ఆఫీస్లో అందరి ముందు నేను నీ జాతి ఎందుకు చెప్పలేదంటే, ఎందుకంటే నువ్వే స్వయంగా నీ జాతిని దాచిపెట్టుకున్నావు. కానీ ఇక్కడ నువ్వు చెప్పే మాట ఒకటి కూడా నేను వినను. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళు. అలాగే ప్రయత్నం చేయి. ఇక ముందు మనం పొరపాటును బయట కలిస్తే అనుకోకుండా ఎదురు పడితే పర్వాలేదు, కానీ నా ఇంటికి అలాగే ఈ బస్తీకి ఇంకోసారి ఎప్పుడూ రావద్దు. సరే, ఇంకెప్పుడు రాను. ఆగు బాలా. బాలా ఎక్కడికి వెళ్ళడం లేదు. ఈ ఇంటి మీద మీకు ఎంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. జీజాబాయ్, నేనేం చెప్పానో నీకు అర్థం కాలేదా? బాలా ఇంటికి రావడానికి వీల్లేదు. ఎందుకు రాకూడదు? ఇందాక మీరే చెప్పారు అందరికంటే పెద్ద కొడుకని. మరి మన దగ్గర ఎందుకు ఉండకూడదు? సరే, ఉండలేడు, కానీ అప్పుడప్పుడు ఛాయ్ తాగడానికి వచ్చి తన సుఖదుఖాలు పంచుకోవచ్చు కదా. జీజాబాయ్, ఒకవేళ నువ్వు సుమంగలిగా ఉండాలని కోరుకుంటే, నీ భర్త బతుకుండాలంటే బాలా చెయ్యి వదిలిపెట్టు. నేను బతుకున్నంత వరకు బాలా నా ఇంటికి రావడానికి వీల్లేదు. ఇక ఇదే నా చివరి నిర్ణయం. కానీ అమ్మా, మీరు గొడవ పడకండి. నేను మీ ఇంటికి రాలేను నాన్న, కానీ ఏదో ఒక రోజు మీకే అర్థమవుతుంది మీ ఈ బాల మీరు అనుకున్నంతగా మరీ అంత చెడ్డవాడు కాదు అని. బాలా, అన్నయ్య, అంత కోపం మంచిది కాదు. భీమ్, ఇప్పుడు అధికారులు రాబోతున్నారు. వాళ్ళతో ఏమేం మాట్లాడాలో కొంచెం నోట్ చేసుకో. ఏమైంది? నాన్నా, ఇంతవరకు ఎవరూ రాలేదు. ఒకసారి స్టేషన్కి వెళ్ళి చూద్దామా? అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? అసలు నన్ను అడిగితే ఇప్పటికైనా మనం సాహెబ్ ఇంటికే వెళదాం. సాహెబ్ ఎప్పుడు వస్తాడో అక్కడ కనుక్కుందాం. ఇంకా నేనేమంటున్నానంటే ఆయన్నే మనం బ్రతిమలాడుకుందాం. దాంతో ఏమైనా ఫలితం ఉండొచ్చు. ఎందుకంటే భీమ్ ఈ చేతల వల్ల ఒరిగేదేమీ లేదు.
హితేష్ బాబాయ్, మీరు అసలు మనిషేనా? ఇక్కడ మేమంతా ఆత్మాభిమానం పోగొట్టుకోకుండా ఎలా పోరాడాలని ఆలోచిస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం. కానీ మీరు మోకరిల్లి ముష్టి అడుక్కోవాలని సలహాలిస్తున్నారు. అరే పొద్దున్నుంచి పోరాడుతోంది పోరాటమే కదా. ఆ? ఏం జరిగింది? ఇప్పుడు జరిగేది కూడా ఏమీ లేదు. అయ్యగారు నమస్కారం అయ్యగారు. నమస్కారం అయ్యగారు. భీమ్రావ్, ఇక ఇప్పుడు ఎవ్వరూ రాలేరు కూడా. ఈయన చెప్పింది నిజమే భీమరావు. ఏంటంటే బొంబాయిలోని ఈ ప్రాంతానికి చెందిన అధికారి భార్యా పిల్లలున్న వ్యక్తి. ఇంకేముంది, సెలవులు గడపడం కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళిపోయాడు. అవునా? అంటే బొంబాయి నగరపాలక సంస్థలోని ఈ ప్రాంతం మొత్తంలో ఒకరే అధికారున్నారా? ప్రచండదేవ్ గారు, ఏంటిది? నువ్వన్నది నిజమే భీమరావు. గుడ్. ఒక పని చెయ్యి, నువ్వు రోజు అధికారులను వెతుకుతూ ఉంటూ, ఇక మేము రోజు వాళ్ళని సెలవులకు పంపిస్తూ ఉంటాం. పంపిస్తూ ఉంటామంటే మీరు పంపించారా? నువ్వు పూర్తిగా సరిగ్గా అర్థం చేసుకున్నావు. నువ్వన్నది నిజమే, మేమే పంపించాము. భీమ్రావ్, నిజానికి ఆయన ఇక్కడికే వస్తున్నాడు, కానీ ఆయన్ని దారిలో మేమే కలిశాం. తేడా భీమ్రావును సరిచేయడం కోసం ఇవి సరిపోతాయనుకుంటాను. ఇప్పుడు సెలవులకు వెళ్తాను. మరి భీమరావు, వీటన్నింటి వల్ల ఏం రుజువైంది? దీనివల్ల ఏం రుజువైందంటే మేమేమనుకుంటే మాకున్న డబ్బు బలంతో ఆట మొత్తం, సమయం మొత్తం తిప్పేయగలమని. ఇక నువ్వు ఏం చేయలేవు భీమరావు, కేవలం పొద్దున్న సాయంత్రం తిరగడం తప్ప. అర్థమైందా? ఏంట్రా? ఏంటి? ఏం చూస్తున్నావు? నోరు మూసుకుని వెళ్ళి పడుకో. ఇక నువ్వు ఏమైనా చెయ్యాలనుకుంటే రేపు పొద్దున్నే, ఇక సాయంత్రం ఒకసారి మళ్ళీ మేము నీ కలలన్నింటినీ చెదరగొడతాం భీమరావు. నిశ్చింతగా ఉండు, ఎందుకంటే నీకున్న స్తోమత ఇదే. అర్థమైందా? సరే, అయితే ఇక మీరందరూ వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. శుభరాత్రి. జోషి గారు, ఇక్కడి నుంచి మీరందరూ అలా అపోహలు పెట్టుకుని వెళ్ళకండి. గెలవడం, పోరాటం చెయ్యడం, ఓడిపోవడం ఇవన్నీ పక్కన పెట్టండి. కానీ మీరన్నది చాలా తప్పు. నా భర్త భీమ్రావుకు ఎలాంటి స్తోమత లేదా? ఈయనకెంత స్తోమత ఉందంటే, మీరు ఆ అధికారికి ఈయన పేరున ఎక్కువ డబ్బులిచ్చొచ్చారు. ఈయనకు ఎంత స్తోమత ఉందంటే, ఈయన స్తోమతనే మీరు ఆ అధికారితో బేరమాడారు.
అందుకే మీరు స్తోమత గురించి మాట్లాడకండి. ఇక వెళ్ళండి, నిద్రపోండి. శుభరాత్రి. రమాబాయ్, అంతగా ఎగిరిపడాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ఎక్కడున్నావో చూస్తున్నావు కదా. ముందు నువ్వు నీ ఇంటిని కాపాడుకో, ఆ తర్వాత జనాలకు వాళ్ళ స్తోమత గురించి చెప్పు, అర్థమైందా? మూర్ఖురాలా.